నమస్తే కోసుకుమరి పిఠాపురంలో కోలాహలమైనటువంటి వాతావరణం నెలకొంటుంది. దీనికి సంబంధించి ఏంటంటే పిఠాపురంలో కమిటీలు వేస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. చాలా అంటే చాలా కోలాహలంగా మరి పిఠాపురానికి సంబంధించినటువంటి వాతావరణం మారిపోయింది. దానికి సంబంధించి చూస్తే గౌరవ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పిఠాపురం నియోజకవర్గంలో క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసేలా పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడుతున్న జన సైనికులకు నాయకత్వ బాధ్యతలు అప్పగించి పార్టీలో నవనాయకత్వాన్ని నింపేలా నిన్నటి నుంచి చేబ్రోలులోని జనసేన పార్టీ కార్యాలయంలో పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ తాళ్ళూరి గారి ఆధ్వర్యంలో కమిటీ నియామకం ప్రారంభమయ్యాయి. మరి జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఆయన సొంత నియోజకవర్గం పిఠాపురంలో వార్డు బూత్ గ్రామస్థాయి కమిటీల నియామకం ప్రక్రియలో భాగంగా మంగళవారం నాడు పిఠాపురం రూరల్ మండలంలోని గోగివాడ, కుమారపురం, జల్లూరు, మల్లం గ్రామాల కమిటీలను మరి ప్రజాస్వామ్య పద్ధతిలో ఎంపిక చేయడం జరిగింది. తొలిసారిగా పార్టీ కమిటీల నియామకం ఓటింగ్ ప్రక్రియ ద్వారా స్థానిక జన సైనికులు ఈ ఎంపికలు కొనసాగాయి. ఈ నాలుగు గ్రామాల పరిధిలో 34 వార్డులకు 12 బూతులకు 4 గ్రామాలకు ఇన్ఛార్జీలను ఎన్నుకున్నారు. మరి ఎన్నికైనటువంటి వారందరినీ పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ తాళ్ళూరి రామ్ గారు నియామక పత్రాలు అందజేసి వారి చేత ప్రమాణ స్వీకారం చేయించి బాధ్యతలు అప్పగించడం జరిగింది. మరి క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేలా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాల సాధన కోసం రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా పిఠాపురం పరిధిలో ఆయన చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని, వారి పరిధిలోని ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పై స్థాయి నాయకత్వం సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా వందలాది మంది జన సైనికులు ఉత్సాహంగా కమిటీ ఎన్నికల ప్రక్రియలో పాల్గొని మరి సభ్యులను ఎన్నుకున్నారు. మరి కమిటీ ఎంపిక బాధ్యత తమకే ఇచ్చి తమను గౌరవించినందుకు వారు జనసేన పవన్ కళ్యాణ్ కు ధన్యవాదాలు తెలిపారు. రేపటి నుంచి 4 రోజుల పాటు మిగతా 48 గ్రామాలకు ఇదే తరహా కమిటీలు నియమించనున్నట్లు తాళ్ళూరి రామ్ గారు తెలిపినటువంటి పరిస్థితులు అయితే క్లియర్ గా తెలిసినటువంటి విషయం అయితే ఉంది. అంటే ఇక్కడ మీరు ఒకటి గమనించాలి, అదేంటంటే ఒక నియోజకవర్గంలో బలమైనటువంటి నాయకత్వం ఉంటే కమిటీలు ఆటోమేటిక్ గా పడిపోతాయి. ఇది సింపుల్ అండ్ సింపుల్. ఇప్పుడు ఏ నియోజకవర్గంలో కూడా గ్రామ స్థాయి కమిటీలు అనేవి జనసేన పార్టీ కొన్ని చోట్ల ఉన్నా కొన్ని చోట్ల లేవు. అంటే ఇక్కడ మనకు అర్థమవుతుంది ఏంటి, ఒక నియోజకవర్గంలో బలమైనటువంటి నాయకుడు కానీ ఉంటే ఆటోమేటిక్ గా కమిటీలు వేసేసుకోవచ్చు. ఇది క్లారిటీ. అంటే పవన్ కళ్యాణ్ గారిని ఇంకా పిఠాపురంలో కొట్టేటువంటి వాళ్ళు ఎవరు లేరు, ఎదురొచ్చి నిలబడేటువంటి వాళ్ళు కూడా ఎవరు లేరు. కాబట్టి కమిటీలు వేసుకోవచ్చు ఆయనే. కాబట్టి నేను ఫస్ట్ నుంచి కూడా చెప్తుంది, ఒక నియోజకవర్గంలో బలమైనటువంటి నాయకత్వం రావాలి, అప్పటి వరకు వెయిట్ చేయాలి. అంతకుమించి వేరే విధానం లేదు. ఎవరిని బట్టి వాళ్ళని తీసుకొచ్చి పెట్టేసినా, ఒకళ్ళు పెట్టినా కూటమిలో ఉన్నారు కాబట్టి ఏదన్నా వర్గ పోరులు జరుగుతాయి, చాలా కఠినమైనటువంటి పరీక్షలు ఉంటాయి, లేనిపోని సమస్యలు కొని తెచ్చుకుని ఉంటాయి. కానీ అలాగని చెప్పేసి వదిలేస్తున్నారా? కానీ చిన్నగా నాయకత్వాన్ని పెంచుకుంటూ పార్టీని బలోపేతం చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నారు. ఇదేం ఆగట్లేదు. కానీ ఎక్కడ చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, ఈ విషయాన్ని ఫుల్ గా క్లారిటీ తోటి ముందుకు చేసుకుంటూ వెళ్తున్నారు. పిఠాపురంలో అయితే మాత్రం ఒక కోలాహలమైనటువంటి వాతావరణం వచ్చేసింది. ప్రతి గ్రామంలో బూత్ స్థాయి కమిటీలు వరకు వేసేస్తున్నారు అంటే ఇంకా అర్థం చేసుకోవచ్చు. మరేమైతే చూద్దాం.